హలో అండి, నమస్తే. వెల్కమ్ టు హఫీనాస్ కిచెన్. పూరీలు పొంగుతూ పర్ఫెక్ట్గా రావాలి అంటే పిండిని ఈ విధంగా కలపండి. ఈ ట్రిక్ మిస్ అయితే పూరీలు ఫ్లాట్గా వస్తాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి. ఒక 1/4 కప్ ఉప్మా రవ్వను వేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసి వీటన్నిటిని బాగా ఈ విధంగా ఉప్పు అంతా కలిసే విధంగా బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కొద్దిగా వేసుకుంటూ పిండిని మనం ముద్దలాగా కలపాలి. పిండిని ఈ విధంగా గట్టిగా కలపాలండి. ఇలా కలపటం వల్ల పూరీలు ఎక్కువ నూనె పీల్చుకోకుండా పూరీలు బాగా పొంగుతూ వస్తాయి. పిండిని మనం లూజ్గా కలిపితే నూనె ఎక్కువ పీల్చేసి పూరీలు పొంగవండి, చపాతీలాగా వస్తాయి. అందుకని పూరీ కలిపేటప్పుడు చూసారుగా ఈ విధంగా మనం గట్టిగా పిండిని కలిపి ఒక టిష్యూ కానీ ఒక క్లాత్ని కానీ కప్పి ఒక 15 నుంచి 30 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. చూడండి, ఆ తర్వాత పిండిని ఈ విధంగా మరింకోసారి నీట్ చేయండి. చూడండి, ఇలా చేయటం వల్ల పిండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది, బట్ గట్టిగానే ఉందండి. ఇలా గట్టిగా ఉండటం వల్ల మనకు పూరీలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుని కొద్దిగా పిండి తీసుకుని బాల్ లాగా చేసుకుని ఇప్పుడు మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొద్దిగా గోధుమ పిండి వేసేసుకుని ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసేయండి. చూడండి, రౌండ్ షేప్గా మనకు నచ్చిన విధంగా ఈ విధంగా చిన్నది కానీ పెద్దది కానీ మీ ఇష్టం అండి. నేనైతే కొంచెం చిన్నగానే చేస్తాను పూరీలు. ఇలా అయితేనే మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఎక్కువైతే ఒక్కోసారి సరిగా పొంగవు. అందుకని పూరీలు నేను ఈ మీడియం సైజులోనే నేను చేస్తూ ఉంటానండి. మీరు పెద్ద పూరీలు కావాలంటే కొంచెం పిండి ఎక్కువ వేసుకోండి. ఇలా చేసిన తర్వాత వేడిగా ఉన్న నూనెలో పూరీని వేయండి. చూడండి, ఈ విధంగా బాగా కాగిన నూనెలో పూరీని వేసేయండి. వేసేసిన తర్వాత ఇలా గంటితో కొంచెం ప్రెస్ చేస్తూ పూరీని మనం వేయించాలండి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తూ ఉండటం వల్ల అన్ని వైపులా పూరీ ఈ విధంగా పొంగుతూ వస్తుంది. చూసారా, పూరీ పూర్తిగా పొంగింది. ఈ టైంలో మనం దాన్ని అటువైపు తిప్పేసి అటువైపు కూడా పూరీని బాగా వేయించాలండి. చూసారా, పూరీ ఎక్కడ వంగకుండా నీట్గా పూరీ అంతా బాగా పొంగింది కదా. ఇలా పొంగుతూ పూరీలు రావాలంటే నేను పిండిని కలిపిన విధంగా మీరు పిండిని కలపండి. చూడండి, హోటల్ స్టైల్లో పూరీలు వస్తాయి. ఈ పూరీలు మనం ఎన్ని తిన్నా కూడా మనకి ఎగుట అనిపించదండి, ఎందుకంటే ఈ పూరీలు అసలు నూనె పీల్చకుండా ఉంటాయి. మీరు ఈ విధంగా పూరీలు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.